Praise God. నా పేరు ధనలక్ష్మి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలు నన్ను చూస్తున్నాను. కీర్తనలు 39లో 16వ వచనం ద్వారా నా జీవితంలో దేవుడు మొట్టమొదటి కార్యాలు చేసినాడు. దాని ముందుగా మమ్మీ నేను కడుపులో ఉన్నప్పుడు దేవుడు మమ్మీతో మాట్లాడుతూ వచ్చినాడు. లోక సువార్త 1వ అధ్యాయంలో 13వ వచనంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మమ్మీ ప్రార్థన చేస్తూ వచ్చినది, నాకు ఎవరు ఉంటారని మమ్మీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా మమ్మీతో మాట్లాడుతూ వచ్చినాడు. నీ కుమారుడు నా కుమారుడు పేరు యోహాన్ అని పేరు పెట్టిందని యేసుక్రీస్తు మమ్మీతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ మాటలు మమ్మీ చూసినతో మమ్మీ చదువుతూ వచ్చినప్పుడు ఆ మాటలు దేవుడు మమ్మీతో మాట్లాడుతూ వచ్చినప్పుడు అదేవిధంగా నేను పుట్టుతూ వచ్చినాను. నా పేరు పుట్టుకున్నప్పుడే 7వ నెల ఉన్నప్పుడే నా పేరు జాన్ పెడుతూ వచ్చినారు. తెలుగులో యోహాన్, ఇంగ్లీష్లో జాన్ అని పెడుతూ వచ్చినారు. కొన్ని దినాల తర్వాత 7వ క్లాస్లో తిరుపతికి రక్షణ పెడుతూ వచ్చాను. అంతేకాదు నేను కూడా ఇప్పుడు కాలేజీలో చదువుతూ వచ్చినాను. దేవుని చిత్తమైతే మంగళవారం నేను వెళ్ళాలి హాస్టల్కి. దేవుని చిత్తమైతే వెళ్ళాలి. మీరు నా కోసం ప్రార్థన చేయండి. నా బాప్టిజం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్. ఈ సంవత్సరం వాగ్దానించారు, భయపడకము నేను దేవుడైనాను. దేవుని చిత్తం బట్టి సమవాగ్దానం నా వాగ్దానం దేవుడు ఇచ్చేస్తున్నాడు. నేను కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడవద్దు, నేను తోడు అంటున్నాను. ఆ మాట ద్వారా ధైర్యంతో ముందు వచ్చినాను. ప్రైజ్ లార్డ్. మొత్తానికి ధైర్యంగా అలాగే కొంత భయం చెప్పాలంటే వాగ్దానం కూడా మంచి మెసేజ్ జాన్ చేస్తుంది. కాబట్టి ప్రార్థన చేయండి. భవిష్యత్ దినాల్లో చక్కటి ఆరోగ్యము చేసిన సమయం లేదు. అయితే ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని జాన్ వేసిన కొరకు ప్రార్థన చేయండి. భవిష్యత్తు విషయం వారు